బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందు వరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామగ్రి అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ హోటాహోటిన రంగంలోకి దిగింది. శుక్రవారం మయన్మార్లో భారీ భూకంపం సంభవించగా శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామగ్రిని యాంగోన్కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎస్ఎస్ కర్ముక్ LCU-52లో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాధిత దేశానికి సహాయం అందించే ఈ కార్యక్రమానికి ఆపరేషన్ బ్రహ్మగా నామకరణం చేశారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. మయన్మార్, థాయిలాండ్లో శుక్రవారం 2 సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 7.7, 7.4 తీవ్రతతో భూకంపాలు సంభవించగా భారీ భవనాలు కుప్పకూలాయి. దాదాపు 1700 మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందు వరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామగ్రి అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ హోటాహోటిన రంగంలోకి దిగింది. శుక్రవారం మయన్మార్లో భారీ భూకంపం సంభవించగా శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామగ్రిని యాంగోన్కు పంపించారు. భారత నావికాదళ నౌకలు INS కర్ముక్ LCU-52లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాధిత దేశానికి సహాయం అందించే ఈ కార్యక్రమానికి ఆపరేషన్ బ్రహ్మగా నామకరణం చేశారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. మయన్మార్, థాయిలాండ్లో శుక్రవారం 2 సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 7.7, 7.4 తీవ్రతతో భూకంపాలు సంభవించగా భారీ భవనాలు కుప్పకూలాయి. దాదాపు 1700 మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.